ఇంటి దొంగ. అనగనగా మామిడి కుదురు అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రమణయ్య అనే వ్యక్తి తన భార్య కాంతమ్మతో కలిసి వ్యవసాయం చేస్తుంటాడు. వారికి 2 పిల్లలు. అందులో పెద్దవాడి పేరు గోపాల్. గోపాల్ కి చిన్నప్పటి నుండి సరిగ్గా చదువు అవ్వకపోవడంతో తండ్రితో కలిసి పొలం పనులకు వెళ్తుంటాడు. అలానే రెండో వాడి పేరు అరవింద్. ప్రస్తుతం అరవింద్ డిగ్రీ చదువుతున్నాడు. ప్రతిరోజు కాంతమ్మ వేకువజామున నిద్రలేచి ఇంటి బయట శుభ్రం చేసి ముగ్గులు వేస్తుంది. ఆ తర్వాత అందరి కోసం వంటలు చేయడం మొదలు పెడుతుంది. ఈలోగా ఒక్కొక్కరిగా అందరూ నిద్రలేస్తూ తమ పనులు పూర్తి చేసుకుని టిఫిన్ చేయడానికి సిద్ధపడతారు. రోజు ఈ ఇడ్లీ ఏంటమ్మా చిరాకొస్తుంది. ఈ రోజుకి తినుకన్నా వచ్చే ఆదివారం నీకోసం గారెలు చేసి పెడతాను. సరే సరే చూద్దాం. చిన్నోడు చాలా మంచోడు. చెప్పిన మాట బుద్ధిగా వింటాడు. పెద్దోడా, పొలంలో చల్లడానికి ఎరువులు రప్పించావా? నిన్న సాయంత్రమే రప్పించేశాను నాన్న. అవునా, మంచిదిరా. అలా వారు తినడం పూర్తయిన తర్వాత అరవింద్ కాలేజీకి బయలుదేరి వెళ్లిపోతాడు. ఆ తర్వాత గోపాల్ పొలం వద్దకు బయలుదేరగా కాసేపటికి రమణయ్య వెళ్ళడానికి ఇంటి బయట సిద్ధపడుతుంటాడు. అప్పుడు కాంతమ్మ భర్త వద్దకు వచ్చి, ఏవండి, ఇంట్లో నెలవారీ సరుకులు అయిపోతున్నాయి. ఈ ఏడాది పంట బాగానే పండింది కాంతమ్మ. ధాన్యం అమ్మగానే ఇంట్లోకి కావలసిన అన్ని తీసుకొస్తాలే. మన చిన్నోడు కాలేజీకి వెళ్ళడానికి బైక్ కావాలంటండి. వాడి గొంతెమ్మ కోరికలు అలాగే ఉంటాయి గాని నువ్వు త్వరగా ఇంట్లో పనులు ముగించుకొని పొలానికి వచ్చేయ్. సరే, మీరు బయలుదేరండి. రమణయ్య ఇంటి నుండి పొలం వద్దకు బయలుదేరుతాడు. అలా పొలం వద్దకు చేరుకున్న తరువాత కొడుకుతో కలిసి మధ్యాహ్న సమయం వరకు ఎండలో పనిచేస్తాడు. ఆ తరువాత కాంతమ్మ వారిద్దరి కోసం భోజనం తీసుకుని వస్తుంది. అలా కొన్ని వారాలు గడిచిన తర్వాత పొలం పంట చేతికి అందొస్తుంది. అప్పుడు పంట కోత కోయడానికి 2 రోజుల ముందు రమణయ్య బుట్ట అల్లుతుంటే గోపాల్ అక్కడికి వస్తాడు. నాన్న, మీతో మాట్లాడాలి. ఏంటో చెప్పు పెద్దోడా. నాకు కొంచెం డబ్బులు కావాలి నాన్న. నేను పట్నం పోయి ఏదైనా పని చేసుకుందాం అనుకుంటున్నాను. హఠాత్తుగా ఏం నిర్ణయం ఏంట్రా? ఇక్కడంతా బాగానే ఉంది కదా. ఏం బాగుంది నాన్న, చాలని డబ్బులతో బతకడం కష్టంగా ఉంది. మరి ఇన్నేళ్ల నుండి గాలి పీల్చుకొని బతికావా ఏంటి? అలా మాట్లాడతారేంటి నాన్న? నీకు అసలు డబ్బులు ఇవ్వడమే ఇష్టం లేదు, అంతే కదా అని గోపాల్ తండ్రి మీద చిరాకు పడి అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఆ సమయంలో అదంతా విన్న కాంతమ్మ తన భర్తతో, ఎందుకండి మీ మాటలతో వాడిని బాధ పెడతారు? మన పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగుపడుతుంది కదా. ఇలాంటి సమయంలో పెద్దోడు డబ్బులు అడుగుతాడేంటి కాంతం? అడిగితే ఏమైందండి? నాకు కూడా ఈ పాక తీసేసి ఒక బిల్డింగ్ కట్టుకోవాలని ఆశగా ఉంది. దానికి చాలా డబ్బులు కావాలి కదా కాంతం. మరి సంపాదించండి. ఎన్ని రోజులు ఇలా పేదరికంలో బ్రతుకుతాం? ఆ మాటలకు రమణయ్య ఆలోచనలో పడతాడు. 2 రోజుల తరువాత రమణయ్య పొలం వద్ద ధాన్యం అమ్ముతుంటాడు. అప్పుడు షావుకార్ నుండి డబ్బులు తీసుకుంటున్న రమణయ్య మొహం విచారంగా ఉంటుంది. అది గమనించిన షావుకారు, ఏమైంది రమణయ్య? ఈడాది అనుకున్న దానికంటా బాగానే పంట పండింది. అందుకు తగ్గ మూల్యం కూడా అందింది కదా. ఏం చెప్పమంటారయ్యా, కాలం ముందుకు వెళ్లే కొద్దీ మనిషికి డబ్బు అవసరం ఎక్కువ అవుతుంది. ఇప్పుడు సంపాదన సరిపోవట్లేదయ్యా. ఒకే దాని మీద ఆధారపడి బ్రతికితే డబ్బు సరిపోదు రమణయ్య. ఈ వ్యవసాయంతో పాటు వేరే ఏదైనా వ్యాపారం మొదలుపెట్టు. ఖచ్చితంగా లాభం ఉంటుంది. అప్పుడు నీ కుటుంబం అవసరాలు తీర్చగలుగుతావు. షావుకారు చెప్పే మాటలను రమణయ్య శ్రద్ధగా వింటాడు. ఆ తర్వాత రమణయ్య ఆలోచిస్తూ ఇంటికి బయలుదేరుతాడు. అలా ఇంటికి చేరుకున్న రమణయ్య అందరినీ పిలుస్తాడు. మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి పిలిచాను. నేను త్వరలో కొత్తగా ఒక వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నాను. ఏం వ్యాపారం నాన్నా? ధాన్యం అమ్మగా వచ్చిన కొంత డబ్బుతో కోళ్ల వ్యాపారం మొదలు పెట్టాలని ఉంది అరవింద్. మనకు తెలియని వాటి మీద పెట్టుబడి పెట్టడం అవసరమా? పోనీలే, మొదలు పెట్టినా అమ్మా. ఆ తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకుంటారులే.
అని గోపాల్ అక్కడి నుండి వెళ్లిపోతాడు. కొన్ని రోజుల తర్వాత రమణయ్య అనుకున్న విధంగా కోళ్ల వ్యాపారం మొదలు పెడతాడు. అప్పుడు రమణయ్య రోజంతా పొలం దగ్గర పనిచేస్తూ తీరిక సమయాల్లో కోళ్లకు కావలసిన మేత అవి చూసుకుంటూ ఉంటాడు. అలా కొన్ని వారాలకు రమణయ్య గుడ్లు అమ్మడానికి మార్కెట్ కి వెళ్తాడు. ఆ గుడ్లు అమ్మగా వచ్చిన డబ్బులతో ఇంట్లోకి కావలసినవి తీసుకుంటాడు. అప్పుడు రమణయ్య, ఈ వ్యాపారం కొంచెం లాభసాటిగా వెళ్తుంది. ఆ దేవుడి దయ వల్ల అంతా మంచిగా ఉండాలి. అలా వారి జీవితాలు సాఫీగా సాగిపోతాయి. అయితే కొన్ని రోజుల తర్వాత మెల్లిగా గుడ్ల సంఖ్య అనేది తగ్గుతుంది. దాంతో ఒకరోజు అనుమానం వచ్చిన రమణయ్య కోళ్లని లెక్క పెట్టగా అందులో కొన్ని కోళ్లు ఉండవు. అప్పుడు రమణయ్య కోపంగా ఇంట్లోకి వెళ్లి, గోపాల్, రే గోపాల్, ఏమైంది నాన్న, ఎందుకలా అరుస్తున్నారు? నువ్వు అడిగిన డబ్బులు ఇవ్వలేదని దొంగతనం చేయడం మొదలు పెట్టావా? అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? మన కోళ్లు కొన్ని కనిపించడం లేదు, నువ్వే కదా దొంగలించావు. అప్పుడు కాంతమ్మ మధ్యలో కలుగ చేసుకుని, అయ్యో ఉదయాన్నే ఈ గొడవేంటండి? ఒకవేళ వాడే ఈ పని చేసి ఉంటే ఏమైంది? ఏదో కొంపలు మునిగిపోయినట్టు ఎందుకా గోలా? నీకు అలాగే ఉంటుందిలే. అయినా ఈ మధ్య తల్లి కొడుకుల ప్రవర్తనలో మార్పు వచ్చింది. నేనొకటంటే మీరు ఇంకొకటంటారు, మీతో వాదించలేమండి అని కాంతమ్మ కొడుకుని తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఆ తర్వాత రమణయ్య ఇంటి బయటకు వెళ్ళగా అక్కడ అరవింద్ కోళ్లకు మేత వేస్తూ కనిపిస్తాడు. చిన్నోడా, ఒకసారి ఇట్రా. ఏం నాన్న? నువ్వు కొంచెం మీ అమ్మ అన్నల మీద ఒక కన్నేసి ఉంచాలిరా. ఎందుకు నాన్న, ఏమైంది? నాకు వాళ్ళ మీద అనుమానంగా ఉందిరా. నువ్వు ఖాళీ సమయంలో ఈ కోళ్లకు కాపలాగా ఉండాలి. సరే నాన్న, మీరేం దిగులు పడకండి, నేను చూసుకుంటాను అని అరవింద్ మాట ఇస్తాడు. అలా రోజులు గడుస్తూ ఉండగా మందలో కోళ్ల సంఖ్య తగ్గుతూ వస్తుంది. దాంతో రమణయ్యకు ఏం చెయ్యాలో అర్థం కాదు. మరోవైపు ఇంట్లో ఎవరి మీద అనుమానపడాలో తెలీదు. ఒకరోజు రమణయ్య ఎప్పటిలా మార్కెట్ కి గుడ్లు అమ్మడానికి వెళ్తాడు. ఆ సమయంలో అరవింద్ ఒక సంచి పట్టుకుని అటుగా వెళ్లడం రమణయ్య గమనిస్తాడు. చిన్నోడు కాలేజీకి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నాడు అని రమణయ్య కొడుకుని వెంబడిస్తూ వెళ్తాడు. అప్పుడు అరవింద్ ఒక దుకాణం దగ్గర ఆగి సంచిలో నుండి కోళ్లను తీస్తాడు. అది చూసి రమణయ్య ఆశ్చర్యపోతాడు. ఇన్ని రోజులు దొంగతనం చేస్తున్నది అరవింద్ అని తెలుస్తుంది. ఆ సమయంలో రమణయ్య తన కొడుకు విషయంలో ఎంతగానో బాధపడతాడు. ఆ తరువాత రమణయ్య అక్కడి నుండి దిగాలుగా వెళ్లిపోతాడు. మరోవైపు అరవింద్ డబ్బు ఖర్చు పెడుతూ జల్సాగా తన స్నేహితులతో తిరుగుతున్నాడు. ఒరే, నీకిన్ని డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయిరా? అది నా కష్టార్జితం రా. అబ్బో, అదేదో మాకు చెప్తే మేము సంపాదించుకుంటాం కదా. అది చెప్తే నేర్చుకునేది కాదురా, ఆ పనికి చాలా నైపుణ్యం కావాలి. అలా సాయంకాలం వరకు స్నేహితులతో సమయాన్ని గడిపి మెల్లిగా ఇంటికి చేరుకుంటాడు. ఆ సమయంలో తన బిడ్డ కోసం ఎదురు చూస్తున్న రమణయ్య, చిన్నోడా, కాలేజీ నుండి ఇదేనా రావడం? అవునా అన్న, ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కదా, అందుకే ఎక్స్ట్రా క్లాసులు పెడుతున్నారు. నీ విషయంలో ఎప్పుడైనా లోటు చేశానా చిన్నోడా? లేదు నాన్న. ఎందుకలా అడిగారు? ఈ రోజే నువ్వు చేసిన ఘనకార్యం తెలిసిందిరా అని బాధగా తాను మార్కెట్ లో చూసిన విషయం గురించి అడుగుతాడు. ఆ మాటలు విని అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు తప్పు చేసిన అరవింద్ తల దించుకుని ఉండగా, నువ్వు దొంగని తెలియక ఇన్ని రోజులు నిన్ను కాపలాగా పెట్టాను. అనవసరంగా పెద్దోడిని అనుమానించాను. చాలా తప్పు చేశాను. నన్ను క్షమించురా గోపాల్. అదేంటి నాన్న, నేను మీ కొడుకుని, నన్ను తిట్టే హక్కు మీకుంది. అరవింద్ చిన్నవాడు, ఏదో తెలియక చేశాడు, తన్ని క్షమించండి నాన్న అని గోపాల్ తన తండ్రికి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాడు. అరవింద్, నువ్వు చదువుకున్నవాడివే కదా, ఇది నీకు తప్పు అనిపించలేదా? నన్ను క్షమించండి. అవసరానికి ఒకసారి దొంగతనం చేశాను, కానీ అది అలవాటుగా మారిపోయింది. పెద్దలు ఊరికే అనలేదురా, ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడని. అసలు మీ మొహం చూడాలని కూడా నేను అనుకోవటం లేదు. ఆ మాటలకు అరవింద్ బాధపడతాడు. ఆ రోజు నుండి తండ్రి కొడుకుల మధ్య దూరం అనేది పెరుగుతుంది. అదే విధంగా కాంతమ్మ కూడా తన బిడ్డను పట్టించుకోవడం మానేస్తుంది. దాంతో అరవింద్ ఎంతగానో బాధపడతాడు. అలానే తాను చేసిన తప్పును తలుచుకుని సిగ్గుపడతాడు. అప్పుడు ఒకరోజు అరవింద్ తల్లి వద్దకు వచ్చి, దయచేసి నాతో మాట్లాడమ్మా, నేను చేసింది తప్పే, కానీ మీరంతా నన్ను దూరం పెడుతుంటే తట్టుకోలేకపోతున్నాను. కొడుకు మాటలకు చలించిన తల్లి, బాధపడుకురా, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు.
మళ్ళీ జీవితంలో ఇలాంటి పొరపాటు ఎప్పుడూ చేయకు. అలాగే అమ్మా, ఏదైనా కష్టపడి సాధించుకుంటా, ఇలాంటి అడ్డుదారుడు తొక్కను. ఆ మాటలన్నీ రమణయ్య విని సంతోషిస్తాడు. ఆ తరువాత మెల్లిగా వారి మధ్య ఉన్న దూరం కూడా తగ్గుతుంది. దాంతో అరవింద్ సంతోషిస్తాడు. ఆ రోజు నుండి అరవింద్ చెడు మార్గం వదిలి తన తండ్రికి పొలం పనుల్లో, తన అన్నయ్యతో పాటు వెళ్లి పొలం పనుల్లో సహాయం చేస్తుంటాడు. అలా రమణయ్య తన కుటుంబంతో కలిసి సంతోషంగా జీవితాన్ని గడపడం జరుగుతుంది. For more videos, please subscribe our channel.